వర్ధిల్లాలి కల్లు గీత కార్మిక సంఘం వెంటనే బోధన్ గీత కార్మికుల వేతనాలు బోధన్ గీత కార్మిక వేతనాలు కల్లు గీత కార్మిక బోధన్ గౌడ గీతా కార్మికుల సోదరులందరికీ కల్లు గీతా కార్మిక పక్షాన నమస్సుమాంజలుడు. నా పేరు కోయడి నరసింహులు గౌడ్, జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నాను. మన గౌడ గీతన్నల సమస్యల మీద కల్లు గీతా కార్మిక సంఘం బస్సు గౌడ గీతన్నల బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మానుకోటలో ప్రారంభమైనటువంటి ఈ బస్సు యాత్ర తిరుగుతూ వివిధ జిల్లాలలో తిరుగుతూ 18 తారీఖు నాడు హైదరాబాద్లో ఘనంగా ముగించడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా ముగించి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఏదైతే గీతా కార్మికులు గౌడ్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో, అంటే 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కార్మికుడికి పింఛన్ ఇవ్వాలి, 2000 నుంచి 4000 పెంచాలి. అలాగే చెట్టు నుంచి పడినటువంటి గీతా కార్మికులకు 50% కూడా ఇప్పటికే ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. చాలామంది మరణించడం జరిగింది, పాక్షికంగా గాయపడడం జరిగింది. అట్లాంటి ఉన్నటువంటి పెండింగ్ను కూడా వెంటనే విడుదల చేయాలి. అలాగే గీతా కార్మికులు రక్షణ కవచాలు అయితే ఏది ఉన్నదో ఆ రక్షణ ఉన్నటువంటి కిట్లు కూడా పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రచారం చేస్తూ కార్మికుల్లో చైతన్యాన్ని నింపుతూ బస్సు యాత్ర తరలి వస్తుంది. ఇది బోధన్కు 13వ తారీఖు నాడు రాత్రి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా బోధన్ గీతా గౌడ కార్మికులందరికీ భూమాగౌడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రామాగౌడు మిగతా అందరికీ మేము విన్నవిస్తున్నాము, కోరుతూ ఉన్నాము. ఘనంగా ఆ బస్సు యాత్రను మనం ఘనంగా స్వాగతం తెలియజేయాలి. మన సమస్యలు ఏమన్నా ఉంటే రాష్ట్ర బృందం వస్తుంది కాబట్టి వాళ్ళ ముందు ఉంచడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఘనంగా స్వాగతం తెలియజేయాలని చెప్పేసి కోరుతూ బోధన్లో రాత్రి పడుకోవడము తినడం ఈయనే ఉండి ప్రొద్దున మళ్ళీ నిజామాబాద్ నుంచి ఆర్మూర్ నుంచి తాళరాంపూర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి నిజామాబాదు తర్వాత అక్కడ నిర్మల్ అటు వెళ్ళడం అనేది బస్సు యాత్ర జరుగుతుంది. కాబట్టి ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను.